SSMB29 లో స్పీడ్ పెంచాడు రాజమౌళి. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ జరుపుతున్నాడు. మొన్నటి వరకు రూమర్స్ కే పరిమితమైన ఇద్దరు స్టార్స్ సెట్ లో జాయిన్ అవ్వటంతో మహేష్ ప్రాజెక్ట్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. SSMB29 షూటింగ్ ఒడిశాలో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన రాజమౌళి ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మహేష్ తో పాటు మెయిన్ కాస్టింగ్ మొత్తం పాల్గొన్నట్లు సమాచారం. SSMB29 కొత్త షెడ్యూల్లో ప్రియాంక చోప్రాతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొన్నారు. ప్రియాంక తన ఇన్స్టాలో షేర్ చేసిన ఫొటోస్ ద్వారా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. అయితే ఇందులో పింకీ పాత్ర పూర్తిగా నెగటివ్ షేడ్ లో ఉంటుందట. ఆమె లవర్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడని టాక్. దీంతో మహేష్ పక్కన నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంచాడు రాజమౌళి. SSMB29 లో మహేష్ పాత్రని రామాయణంలో ఆంజనేయుడు పాత్ర స్ఫూర్తితో సిద్ధం చేశాడట రైటర్ విజయేందర్ ప్రసాద్. ఈ సినిమా కథ కాశీ నుంచి మొదలై ఆ తర్వాత అడవులకు వెళ్తోందట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ ఎపిసోడ్ సినిమాకి మెయిన్ పిల్లర్ అని తెలుస్తోంది. రాజమౌళి సినిమా అంటే ఎప్పుడూ డిఫరెంట్ గానే ఉంటుంది. కేవలం కథా విజువల్స్ మాత్రమే కాదు, సెట్ డిసిప్లిన్ లో కూడా తనదైన మార్క్ చూపిస్తాడు జక్కన్న. ఇప్పుడు SSMB29 సెట్ లో కూడా అలాంటి ఒక రూలే రాజమౌళి పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా రూల్? టేక్ ఏ లుక్. SSMB29 సెట్స్ నుంచి గతంలో ఒక వీడియో లీక్ అవడంతో సెక్యూరిటీని మరింత పెంచింది యూనిట్. సెట్స్ లోకి ఒక్క ఫోన్ కూడా అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక లొకేషన్ లో మహేష్ కు 2 అసిస్టెంట్స్, ప్రియాంక చోప్రాకు 2 అసిస్టెంట్స్ కి పర్మిషన్ ఇచ్చిన జక్కన్న మిగతా ఆర్టిస్టులకు ఒక్కొక్కరిని మాత్రమే అలౌ చేస్తున్నాడట. షూటింగ్ లొకేషన్ ని పొల్యూషన్ ఫ్రీగా మార్చేశాడట రాజమౌళి. సెట్స్ లో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించినట్లు తెలుస్తోంది. ఫుడ్ విషయంలో కూడా స్పెషల్ ట్రీట్మెంట్ కి ఫుల్ స్టాప్ పెట్టాడట జక్కన్న. మహేష్, ప్రియాంక చోప్రా ఎవరికి వారే వడ్డించుకు తినాల్సిందే అని స్ట్రిక్ట్ రూల్ పాస్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి SSMB29 షూటింగ్ ని సంవత్సరంన్నరలో పూర్తి చేయాలని జక్కన్న టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కు బాగా టైం పడుతుంది కాబట్టి షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనేది రాజమౌళి ప్లాన్. బాలీవుడ్ లో డేటింగ్ రూమర్స్ అనేవి కామన్. హీరో హీరోయిన్స్ మధ్య సంథింగ్ అంటూ రోజుకో వార్త బీటౌన్ లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి వాటికే సెంటర్ అయింది శ్రీలీల. బాలీవుడ్ యంగ్ హీరోతో ఈ లేడీ డేటింగ్ చేస్తున్నట్లు బీటౌన్ కోడై కూస్తోంది. సౌత్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీలీల. ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. అనురాగ్ బసు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది. ఇందులో కార్తిక్ ఆర్యన్ హీరో. ఈ సినిమా సెట్స్ లో శ్రీలీలపై మనసు పారేసుకున్నాడట కార్తిక్. ఇప్పుడు అది డేటింగ్ గా మారినట్లు బీటౌన్ లో ప్రచారం జరుగుతోంది. కార్తిక్ ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల పాల్గొనటం దీనికి మెయిన్ రీజన్. ఈ ఈవెంట్ లో కార్తిక్ తల్లిని కాబోయే కోడల గురించి ప్రశ్నించాడు నిర్మాత కరణ్ జోహర్. దానికి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక మంచి వైద్యురాలు మా ఇంటికి కోడలిగా రావాలని మేమంతా కోరుకుంటున్నాం అని తెలిపింది. దీంతో శ్రీలీల, కార్తిక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నారంటూ వచ్చే వార్తలకు మరింత బలం చేకూరింది. శ్రీలీల ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తోంది. మరోవైపు MBBS చదువుతోంది. రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటోంది. అయితే కార్తిక్, శ్రీలీల డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న వేళ హీరో తల్లి చేసిన కామెంట్స్ వాటికి మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి. శ్రీలీలను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని పలువురు భావిస్తున్నారు. మరి దీనిపై శ్రీలీల ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. హిట్ సినిమా పడితే ఏ డైరెక్టర్ అయినా ఫుల్ స్వింగ్ లో ఉంటాడు. వెంటనే 2-3 ప్రాజెక్ట్స్ ని పట్టాలెక్కిస్తాడు. అదే ఒక్క సినిమా ఫ్లాప్ అయితే సీన్ మొత్తం మారిపోతుంది. ప్రెసెంట్ ఇలాంటి ఫేజ్ లోనే ఇరుక్కుపోయాడు పూరి జగన్నాథ్. బౌన్స్ బ్యాక్ కోసం కొత్త ప్లాన్ రెడీ చేసుకున్నాడు. టాలీవుడ్ కింగ్ తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మధ్య స్పీడ్ తగ్గించాడు. సోలో హీరోగా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రెజెంట్ తన చేతిలో 2 ప్రాజెక్టులు ఉన్నాయి. 2 మల్టీ స్టారర్లే. కూలీ, కుబేరా సినిమాల్లో నాగ్ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. వీటి తరువాత పూరితో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. డబుల్ స్మార్ట్ తర్వాత పూరి చేయబోయే సినిమాపై క్లారిటీ లేదు. గోపీచంద్ తో సినిమా చేస్తాడని ప్రచారం జరిగినా అది రూమర్ అని తేలిపోయింది. నాగ్ తో పూరి ఫిక్స్ అయితే ఇది వారిద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ అవుతుంది. సూపర్, శివమణి యావరేజ్ అయిన నేపథ్యంలో ఈసారి మాత్రం నాగ్ కి హిట్ ఇవ్వాల్సిన బాధ్యత పూరిపై ఉంది. పూరిపై నాగార్జునకి నమ్మకం ఉంది. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే వీలు దక్కుతుంది. మార్కెట్ పరంగానూ ఈ ప్రాజెక్ట్ కి క్రేజ్ ఏర్పడుతుంది. పూరికి కూడా ఇంతకు మించిన ఆప్షన్ లేదు. సీనియర్స్ లో ఇప్పుడు ఖాళీగా ఉంది నాగ్ ఒక్కడే. కాబట్టి నాగ్ తో ప్రొసీడ్ అయిపోవడం మంచిది.
కాకపోతే స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈసారి లెక్క తప్పితే పూరి కెరీర్ డెడ్ ఎండ్ కి చేరినట్టే. టాలీవుడ్ లో బన్నీ అట్లీ ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది, కానీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావటం లేదు. సైలెంట్ గా మేక్ ఓవర్ మొదలుపెట్టిన ఐకాన్ స్టార్ సినిమాపై ఎలాంటి అప్డేట్ ఇవ్వటం లేదు. ఎందుకలా? సడన్ గా ఈ ప్రాజెక్ట్ లోకి దిల్ రాజు ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటి? దాని వెనకున్న మ్యాటర్ ఏంటి? టేక్ ఎ లుక్. పుష్ప 2 బ్లాక్ బస్టర్ కొట్టాడు అల్లు అర్జున్. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కోసం మేక్ ఓవర్ అవుతున్నాడు. అయితే ఎవరితో సినిమా చేస్తాడు అనేది సస్పెన్స్. జనరల్ గా అయితే త్రివిక్రమ్ సినిమాకి క్లాప్ కొట్టాలి, కానీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాలేదు. దాంతో అట్లీ ప్రాజెక్ట్ ని లైన్ లోకి తెచ్చాడు. సల్మాన్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్ తో ఫిక్స్ చేసుకున్నాడు అట్లీ. కథా చర్చలు పూర్తయ్యాయి, కానీ అట్లీ పారితోషికమే సినిమాకి ఆటంకంగా మారింది. షారుఖ్ తో చేసిన జవాన్ హిట్ అవడంతో తన రెమ్యునరేషన్ ని 100 కోట్లకు పెంచేశాడు అట్లీ. అది చూసి బడా నిర్మాతలే వెనక్కు తగ్గుతున్నారు. బన్నీ అట్లీ ప్రాజెక్ట్ కి 600 కోట్ల బడ్జెట్. ఇందులో ఐకాన్ స్టార్ 150 కోట్లు తీసుకుంటాడు. అంటే దర్శకుడికి హీరోకి 250 కోట్లు అయిపోతుంది. బన్నీ మార్కెట్ బాగా పెరిగింది కాబట్టి ఆ మాత్రం ఇవ్వడానికి నిర్మాతలు రెడీనే. కాకపోతే అట్లీకి 100 కోట్లు ఇచ్చే స్థాయి ఉందా అనేది ప్రశ్నార్థకం. అట్లీకి అంత ఇవ్వలేక తమిళ నిర్మాతలు సైడ్ అయిపోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు దిల్ రాజు కాంపౌండ్ లోకి వచ్చింది. తను ఓకే చెప్తే సినిమా స్టార్ట్ అవుతుంది, లేదంటే మరో ప్రొడ్యూసర్ ని వెతుక్కోవాలి. మరి ఈ సస్పెన్స్ కి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.